ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. సో ఐ గెస్ ఈరోజు ఈ మాడ్యూల్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనం జావాలోకి వస్తేప్పటికి కండిషనల్ స్టేట్మెంట్స్కి ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం. అంటే ఫర్ సపోజ్ నువ్వు ఏదో ఒక టాస్క్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు బయట క్రికెట్ ఆడాలనుకుంటున్నావు లేదా బయటికి వెళ్ళాలనుకుంటున్నావు. సో బయట ఒక కండిషన్ అనేది నువ్వు చూస్తావు. ఇఫ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ రైనింగ్, ఒకవేళ వర్షం పడుతుంటే యూ విల్ వేర్ రెయిన్ కోట్ ఆర్ అంబ్రెల్లా ఏదో ఒకటి పట్టుకొని వెళ్తావు. సో ఇక్కడ కండిషన్ ఏంటి? సో నువ్వు బయట ఒక వర్షం పడుతుందంటే నువ్వు రెయిన్ కోట్ వేసుకోవాలి. అంటే ఒకవేళ జరుగుతుంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. సిమిలర్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చదవండి, ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అలౌస్ యూ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఎప్పుడైతే ఇఫ్ ఎ స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. ఇందాక మనం ఆపరేటర్స్లో చూసాం, ఏమని చూసాము? ఆపరేటర్స్ అనేవి రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఒకటి చూసాము. మనం ఆపరేటర్స్ మాడ్యూల్ చూసినప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పేసి చూసాం. అక్కడ మనం కండిషన్స్ అనేవి చూసాం. బూలియన్ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్తుంది అని చెప్పేసి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది ఏం చేస్తుంది? ఏ బి రెండు ఈక్వల్గా సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను. ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను మీకు, రైట్ ఆర్ నో? సో ఆ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది? ఒక రిటర్న్ బూలియన్ అనేది మనకి ఇస్తుంది, ట్రూవా ఫాల్సా. సిమిలర్గా ఒకవేళ బయట వెదర్ అనేది రైనీగా ఉంటే నువ్వు రెయిన్ కోట్కి వేసుకువెళ్ళు. అంటే ఈ రెయిన్ కోట్ ఎప్పుడు వేసుకెళ్తావు? ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వాలి. ఏం ట్రూ అవ్వాలి ఇక్కడ? వర్షం పడాలి. వర్షం పడాలంటే వెదర్ అనేది ఒక వేరియబుల్ అనుకో, ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ. ఎప్పుడైతే ఆ వెదర్ ఈక్వల్స్ టు రెయినీ అవుతుందో అప్పుడే మనం ఆ రెయిన్ కోట్ అనేది వేసుకుంటాం. అంటే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం రన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్ అనేవి ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇఫ్ అని చెప్పేసి సింటెక్స్ నేను చెప్తాను, ఇలా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వాలి. చూడండి ఇవన్నీ ఎందులో ఉన్నాయి, ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ అనేవి అజ్యూమ్ చేసుకోండి బాక్స్లో ఉన్నవి. సో ఇవన్నీ ఇఫ్ ఈ స్టేట్మెంట్ అనేది రన్ అయితే, అంటే ట్రూ అయితే, ఈ లోపల కండిషన్ అనేది ఉంటుందన్నమాట, అది ట్రూ అయితే అప్పుడే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి. అంటే నువ్వు రెయిన్ కోట్ వేసుకోవాలి. లేదు ఇది అవ్వలేదు, ఇఫ్ అనేది అవ్వలేదు, అలాంటప్పుడు మనకి ఎల్స్ అని స్టేట్మెంట్స్ అనేసి ఉంటాయి అన్నమాట. ఎల్స్ అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కండిషన్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయితే, ఫర్ ఛాన్స్ ఇఫ్ లోపల ఉన్న కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రన్ అవ్వదు కదా, సో బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇంకేదైనా చెయ్యాలి అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని చెప్పేసి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని వాడతాం. అది ఇక్కడ రాసిన చూడండి. అండ్ అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఒక కండిషన్ అనేది ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రన్ చేస్తుంది, అది ఫెయిల్ అయితే ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. సో దాన్ని ఇఫ్ అయితే అది ఎల్స్, ఒకవేళ అవ్వకపోతే ఇది. సో దీనికి ఇప్పుడు ఇంకా డీప్ డైవ్ చేద్దాం ఆగండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. ఇఫ్ ఐ గెట్ అట్లీస్ట్ 10 rupees ఐ విల్ బై చాక్లెట్ ఎల్స్ ఐ విల్ బై క్యాండీ. ఒకవేళ ఈ పాప దగ్గర 10 rupees ఉంటే చాక్లెట్ కొనుక్కుంటుంది, డైరీ మిల్క్, లేదంటే రూపాయి జస్ట్ జల్లీ కొనుక్కుంటుంది. ఇట్స్ హర్ విష్, రైట్ ఆర్ నో? హర్ విష్ అలా బేస్డ్ ఆన్ ద కండిషన్ ట్రూ అయితే ఒకటి చేయాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి, రైట్? ఇలా మల్టిపుల్ కండిషన్ కేసెస్ కూడా వస్తాయి, అది నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటెక్స్ చూడండి దీన్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఏ అనే ఒక వేరియబుల్ బి అనే వేరియబుల్ కంటే ఎక్కువ అయితే, అలాంటప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కండిషన్ అనేది రన్ చేస్తున్నా. ఆ కండిషన్ అనేది ఏంటి? ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్పేసి ఏదో ప్రింట్ చేస్తున్నా, రైట్ ఆర్ నో? అంటే ఇక్కడ సింటెక్స్ అనేది చూడండి, సింటెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా రాస్తారు ఇది మీరు మిస్ అయిపోతుంటారు.
మీరు ఒకవేళ పైథాన్ చేసిన సి చేసుంటే సికి సిమిలర్గానే ఉంటుంది, లేదు పైథాన్ చేస్తుంటే ఇఫ్ అని చెప్పేసి అక్కడ రాసేస్తారనమాట, కండిషన్ ఎలా రాస్తారు. బట్ ఇక్కడ జావాలోకి వస్తేప్పటికి మీరు ఎలా రాస్తారంటే ఇఫ్ అని చెప్పేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, స్మాల్ లెటర్స్. ఓకే, ఇప్పుడు కండిషన్ అనేది బ్రాకెట్స్ లోపల రాయాలి. కండిషన్ అనేది ఏంటి, అది మీ ఇష్టం, ట్రూవా ఫాల్సా, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ ఈక్వల్స్ టు బి, ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఇంకా ఏదైనా కండిషన్ అవ్వచ్చు. బట్ ఇట్ షుడ్ బి అ బూలియన్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటే అవ్వాలి. నువ్వు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి పెట్టుకుంటావు అంటే అవ్వదు. అదేంటది బూలియన్, ఏంటది, ఏం కాదుగా. సో ఇక్కడ నువ్వేం పెట్టాలి, అయితే ట్రూ రావాలి లేదా ఫాల్స్ రావాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఇదేం చేస్తుంది, రెండు ఈక్వల్ అయితే ట్రూ లేదంటే ఫాల్స్. అలాగే ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయితే ఏ అనేది, అప్పుడు ఇది ట్రూ ఇస్తుంది లేదంటే ఫాల్స్ ఇస్తుంది. సో ఎటువంటి స్టేట్మెంట్స్ పెడతావు లోపల, ఏదైతే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్స్ ఇస్తాయో దాన్నే మనం ఏమంటామంటే కండిషన్ అంటాము. సో ఇదేంటిది కండిషన్. సో ఈ కండిషన్ అయిన తర్వాత ఇప్పుడు మన సింటెక్స్ ఏంటంటే బ్రాకెట్స్ అనేవి, కర్లీ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేసుకుంటాం లైక్ దిస్. ఎందుకంటే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం రాస్తున్నాము, రైట్. నేను మీకేం చెప్పాను, ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోతే అక్కడ మనం సెమీకోలన్ వాడతాం. లేదు ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంటే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కర్లీ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేసుకుంటాం. సో సిమిలర్ సింటెక్స్ ఇక్కడ చూసుకోండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఇది చెయ్యు, ఎల్స్కి కూడా సేమ్, పక్కన ఎల్స్ పెట్టేసి ఈ పక్కనే పెట్టాలా బ్రో అని చెప్పేసి అనుకుంటారు. లేదు ఇలా పక్కనే పెట్టక్కర్లే, కిందైనా పెట్టచ్చు ఎల్స్ అని చెప్పేసి ఇలా రాసుకొని లోపల రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. బట్ సింటెక్స్ చూసుకోండి, అదే టైప్ ఆఫ్ ఏవైతే కర్లీ బ్రేసెస్ ఉన్నాయో అలాగే ఫాలో అవ్వాలన్నమాట. లేదంటే మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి, సింటెక్స్ ఎర్రర్స్ అని చెప్పేసి, రైట్. సో అయిపోయిన తర్వాత ఏదైనా స్టేట్మెంట్ అయిన తర్వాత సెమీకాలన్ పెట్టుకోవడం, దిస్ ఈజ్ అ బెస్ట్ ప్రాక్టీస్. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది. అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, రైట్. నెక్స్ట్, ప్రింట్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా మనం సాల్వ్ చేసి చూద్దాం. ఇప్పుడు 3 నెంబర్స్ ఇస్తారు మనకి ఇన్పుట్లో, ఆ 3 నెంబర్స్లో లార్జెస్ట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లార్జెస్ట్ ఆఫ్ 3.java. ఇప్పుడు దీని లోపల నేను ఏం చేస్తానంటే మెయిన్ ఫంక్షన్ అనేది పెట్టేసుకుంటా. మెయిన్ ఫంక్షన్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టెప్ ఏంటి, బేసిక్గా 3 నెంబర్స్ అనేది ఉండాలి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20, సి ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు ఏది పడితే అలా గుడ్డిగా కోడ్ రాసేసుకొని వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ అ ప్రొఫెషనల్ థింగ్. మనం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆలోచించాలి, ఏం కేసెస్ ఉండొచ్చు, పెన్ అండ్ పేపర్ పట్టుకొని పేపర్ మీద రాసి చూడాలి. ఓకే ఈ కేసు రావచ్చేమో, ఇలా అవ్వచ్చేమో, ఇది ఫెయిల్ అవ్వచ్చేమో, ఇది ఫెయిల్ అవ్వకూడదేమో అని చెప్పేసి మీరు మల్టిపుల్ కేసెస్ అనేవి థింక్ చేయాలి. ఇక్కడ మీరు ఎలా థింక్ చేస్తారు, ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయిందా, ఓకే. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి అయింది, దట్ ఈస్ ఓకే. ఒకవేళ ఇక్కడే ఏ అనేది సి కంటే కూడా ఎక్కువ అయిపోతే అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, అండ్ ఆపరేటర్ అనేది వాడచ్చు. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి అంటే ఏ బి కంటే పెద్దగా ఉంది అండ్ ఏ సి కంటే కూడా పెద్దగా ఉంది. అర్థమైందా? లేదు ఇలా అవ్వలేదు అనుకోండి, ఇలా కూడా మీరు రాయొచ్చు. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, దీని లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ కూడా వాడుకోవచ్చు. దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. నెస్టెడ్ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి. సో ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయ్యాయి. సో ఇది అయ్యింది, అందుకే కదా దీని లోపలికి వెళ్ళింది. సో ఏ అనేది బి కంటే పెద్దది. సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఏ 100, బి 20, సి 30. సో ఏ 100 కాబట్టి ఓకే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, 120 కంటే పెద్దది. సో లోపలికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 100 ఈజ్ గ్రేటర్ దెన్ సి, సి కంటే కూడా పెద్దది. సో ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ 100% ట్రూ. సో ఇక్కడ నేను కన్ఫర్మ్గా ఇక్కడ మనసులో గుండు మీద చేయి పెట్టుకొని చెప్పొచ్చు ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్పేసి, ఏ అని చెప్పేసి ప్రింట్ చేస్తా చాలు, ఇంకేమొద్దు. ఒకవేళ ఈ కేసులో ఇంకేమైనా కేసు ఉండొచ్చా అని చెప్పేసి ఆలోచించండి. ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దదే,
ఏ అనేది బి కంటే పెద్దది, కానీ ఏ అనేది సి కంటే పెద్దది అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏమవ్వచ్చు అనేది ఏమైనా ఆలోచించగలరా మీరు? సో ఏ అనేది పెద్దది, ఏ అనేది బి కంటే పెద్దది, కానీ సి కంటే పెద్దది కాదు. అర్థమవుతుందా? సి కంటే పెద్దది కాదు అంటే బి చిన్నదే, ఎందుకంటే బి అనేది స్మాల్. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఎందుకంటే ఏ ఈజ్ ఆల్రెడీ బిగ్, ఏ ఈజ్ బిగ్గర్ దెన్ బి. ఏ అనేది బి కంటే పెద్దది. చూడండి, ఏ బి సి. సో ఏ అనేది బి కంటే పెద్దది. సో ఏ అనేది 50 అయిందనుకో, బి అనేది 30 అయిందనుకో, సి అనేది 80 అయిందనుకో. సో ఇలాంటప్పుడు మన కండిషన్ ఏముంది? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, కరెక్టే. 50 ఈజ్ గ్రేటర్ దెన్ 30, ఓకే కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తున్నావు? ఈ రెండిళ్ళకి చెక్ చేస్తున్నావు, ఏకి సికి. కానీ ఇక్కడ కాదు కదా, ఫాల్స్ కదా. సో ఇలాంటప్పుడు ఏది పెద్దది? సిఏగా. అంటే ఇక్కడ నువ్వు ఎల్స్లో రాయొచ్చు, ఎల్స్ అని చెప్పి, అంటే ఇది అవసరం లేదు, నేను జస్ట్ ఎక్స్ట్రా ఎల్స్ అని చెప్పేసి కూడా రాయొచ్చు, నెక్స్ట్ అర్థం అవ్వాలని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు సిమిలర్గా ఏదైతే జరిగిందో ఇది ఒకదానికి చెక్ చేస్తే సరిపోద్దా? ఇది ఇలా రాస్తే సరిపోతుందా? సరిపోదు. ఇది మనం బీకి కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, బి ఏ కంటే పెద్దదయింది అనుకోండి, అలాంటప్పుడు ఇంకొకటి ఏముంది? బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఒకవేళ అయిందనుకోండి, బి ఏ కంటే కూడా పెద్దది, బి సి కంటే కూడా పెద్దది. అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఇది కాపీ చేసుకొని నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటా, బి అని చెప్పేసి. బి పెద్దది అన్నిటికంటే. ఎల్స్ ఒకవేళ అది జరగలేదు అనుకోండి, ఏం పెద్దది అవుతుంది? సి పెద్దది అయిపోద్ది. ఎందుకు సి పెద్దది అయిపోద్ది అంటే, బి అనేది ఏ కంటే పెద్దది, అంటే ఏ స్మాలెస్ట్, బి అనేది సి కంటే పెద్దది, అది ఫెయిల్ అయింది అంటే సి అనేదిగా పెద్దది. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ థర్డ్ ఇఫ్, సేమ్ దానిలో నేను పేస్ట్ చేసుకుంటా. ఇక్కడ ఏం చేస్తానంటే, ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, సి ఏ కంటే పెద్దదైంది అనుకోండి, అలాంటప్పుడు నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఒకవేళ అయితే నాకేంటి? సి అనేది ఆన్సర్. ఓకే, లేదు ఎల్స్. ఎంత అవసరం లేదు యాక్చువల్గా, నేను ఎక్కువ రాసిన కోడ్ అనేది మీకు కొంచెం అలవాటు అవ్వాలని. సి ఏ కంటే పెద్దది, సి బి కంటే కూడా పెద్దది, ఇది ఫెయిల్ అయ్యింది అనుకోండి, బి కదా పెద్దది అన్నిటి కంటే అవుతుంది. సో ఇప్పుడు ఇలా రాసుకుంటే ఇప్పుడు ఏం చేసుకుంటుంది అంటే, ఇది ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ అయిందా లేదా చూసుకుంటుంది. ఒకవేళ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయిందనుకోండి, ఇది ప్రింట్ చేసుకుంటుంది, లేదంటే ఇలా. ఓకే, ఇప్పుడు ఎన్ని కండిషన్స్, ఎన్ని స్టేట్మెంట్స్ ఎందుకు అవసరం లేదు బ్రో అంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ సి పెద్దది అనుకో అన్నిటికంటే, ఇక్కడ నువ్వు ఎలా చేయాలంటే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఇఫ్ అని చెప్పేసి పెట్టేశా. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ సి అన్నిటికంటే పెద్ద అనుకోండి, మన దాంట్లో 300 అనుకోండి దీని వాల్యూ. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కరెక్టే. సో ఇక్కడ సి ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఇఫ్ చెక్ అయిపోతుంది, ఎందుకంటే ఇవి సెపరేట్ ఇఫ్ స్టేట్మెంట్స్ కదా, సెపరేట్ ఇఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి సెపరేట్గా చెక్ అయ్యి రన్ అయిపోతాయి. ఇది చెక్ అయిపోయి ఇది ప్రింట్ చేసింది సి అనేసి, ఇది ప్రింట్ చేస్తుంది సి అని చెప్పేసి. ఎలా? బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అయిందా? కాదు, సో ప్రింట్ చేయదు. కానీ ఇక్కడ ఇది చూడండి, లాస్ట్ స్టేట్మెంట్, సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ కరెక్టే, సి ఈజ్ గ్రేటర్ దెన్ బి కరెక్టే. సో ఇక్కడ కూడా ప్రింట్ చేస్తుంది, 2 సార్లు ప్రింట్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఇక్కడ నేను కోడ్లు ఎందుకు రాశాను, దట్ ఈస్ ద రీజన్. నేను స్మాల్ చేస్తాను, ఏం టెన్షన్ పడద్దు ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఇచ్చేసి జావా, ఇప్పుడు మనదేంటి? జావా లార్జెస్ట్ ఆఫ్ 3. చూడండి, సిసి అని చెప్పేసి 2 సార్లు ప్రింట్ చేసింది. సో అలా మల్టిపుల్గా అయిపోతుంది అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు చిన్నగా చేసేస్తాను చూడండి కోడ్ని. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్జిఫ్ అని పెట్టుకున్నాం అనుకోండి, అలా ప్రింట్ చేయడం అలా తప్పు రాదు మనకి. ఎల్జిఫ్ ఓకే, ఇది సేవ్ చేసుకొని నేను ఇప్పుడు రన్ చేస్తే సి ఒకసారి ప్రింట్ చేసింది చూడండి. ఇలాగే మనం ఏ పెద్దది ఇచ్చి చూద్దాం, ఏ 1000 ఇచ్చి చూద్దాం. అప్పుడు మనకి ఏ ఈజ్ గ్రేటర్ అంటది చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ ఉంది. ఇప్పుడు దీని తర్వాత బీని 2000 చేద్దాం, సేవ్ చేసి రన్ చేస్తే బీ ఈజ్ గ్రేటర్ అని చూసారా. సో ఎలా మనం ఇస్తే దాన్ని బట్టి అది ఎలా ఉంటుంది, అది కోడ్ వర్క్ అవుతుంది. కానీ
ఇది చాలా పెద్దది, ఇంత చేయవసరం లేదు. ఇప్పుడు ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్, దట్ ఈస్ ఓకే, నెస్టెడ్ ఇఫ్ అంటారు దాన్ని. అది మనకి కాన్సెప్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు ఇలా చేసేయచ్చు అనేసి ఓకే, కానీ ఇప్పుడు దీన్నే ఇలా నెస్టెడ్లో అవుతున్నప్పుడు ఈ రెండు సాటిస్ఫై అయితే ఏ బి కంటే పెద్దది, ఇలా ఒక్కొక్కటి తీసేద్దాం. ఇప్పుడు ఏ గురించి ఇప్పుడు ఏ గురించి ఇక్కడ చెక్ చేస్తున్నావు, బి గురించి ఇక్కడ చేస్తున్నావు, సి గురించి ఇక్కడ చేస్తున్నావు. సో మనకి సెపరేట్ ఎల్ స్టేట్మెంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే దాన్ని చెక్ అవుతూ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది ఒకవేళ ఇది అయింది అనుకోండి, దీనికి వెళ్ళదు, అవునా కదా. ఇప్పుడు ఇవి ఫిల్ తీసేయండి. ఇప్పుడేంటి దాన్ని సెపరేట్ అవుతుంది, ఏకి సెపరేట్గా అవుతుంది, బీకి సెపరేట్గా అవుతుంది, సికి సెపరేట్గా అవుతుంది. చూడండి ఇక్కడ ఏకి సెపరేట్గా అవుతుంది, బీకి సెపరేట్గా అవుతుంది, సికి సెపరేట్గా అవుతుంది, అవునా. మూడు ఇఫ్లు, దానికి సంబంధం లేదు, సెపరేట్. ఓకే, ఒకవేళ ఏ పెద్దదైతే ఇది ప్రింట్ అవుతుంది, లేదంటే ఇది ప్రింట్ అవుతుంది, లేదంటే ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూపిస్తా. ఇంకోటి బి అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇలా ఇప్పుడు దీన్ని నేను ఇంకా చిన్న చేస్తాను చూడండి. ఇక్కడ ఎండ్ అని చెప్పేసి పెట్టుకొని నేను ఈ కండిషన్ని దీని లోపల పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది తీసేయచ్చు, రైట్. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే దీని లోపల పెట్టేసుకొని ఎలా ఏంటని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. థర్డ్ దానికి ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, అది ట్రూ అవ్వాలి, అది ట్రూ అయితేనే ఇవి రన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇది ట్రూ అయితేనే లోపలిది రన్ అవుతుంది, అవునా కదా. సో రెండు ట్రూ అవ్వాలి, ఖచ్చితంగా రెండు ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి సి పెద్దది అవుతుంది. సో దీనికి మనం ఏం చూసుకున్నాము, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి ట్రూ వాల్యూ ఇన్ లాజిక్ టేబుల్ ఎండ్ గేట్. గుర్తుందా, రెండు ట్రూ అయితే ఎండేగా మనం వాడుతున్నాం లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండ్ ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి, ఈ కేసులో ఏ ఈజ్ పెద్దది. లేదు, ఇప్పుడు బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, అలాంటప్పుడు బి పెద్దది. సో సెపరేట్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీన్ని రన్ చేద్దాం మనం. సో దీన్ని రన్ చేస్తే సేమ్ రన్ అవుతుంది బాగానే. సో చూసారా, కొంచెం చిన్నదైంది కోడ్. ఇలా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక క్వశ్చన్కి మల్టిపుల్ అప్రోచెస్ ఆలోచిస్తున్నానా లేదా, ఇలా కూడా అవ్వచ్చు, అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు అని చెప్పేసి మీకు చెప్తున్నానా లేదా. సో డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ఈజ్ ఆల్ అబౌట్ థింకింగ్ మల్టిపుల్ అప్రోచెస్, సింప్లిఫైయింగ్ ద కోడ్, స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గించడం, టైం కాంప్లెక్సిటీ తగ్గించడం. దట్ ఈజ్ ఆల్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం ఈజ్. అది మీకు రావాలి, అది మీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది, స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా కష్టంగా ఉంటాయి కొంతమందికి. పర్లేదు బ్రో, మీ దగ్గర టైం ఉంది. నిజంగా చెప్తున్నా, కన్సిస్టెంట్గా మీరు చేయండి చాలు. సంవత్సరాలు పట్టేస్తుంటుంది చేయడానికి డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్. కరెక్ట్ చేయరు, చేస్తే వచ్చేస్తుంది, కరెక్ట్గా చేస్తే వచ్చేస్తుంది. మినిమం 3 months. మీరు జావా బేసిక్ని కూడా తెలియదంటే 6 months. చెప్తున్నా కదా, సూపర్ వచ్చేస్తుంది, నిజంగా వచ్చేస్తుంది. యూ విల్ బీ హ్యాపీ అండ్ దెన్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చేమో. టర్నరీ ఆపరేటర్స్ అని చెప్పేసి వస్తాయి, అది మనం చూస్తాం తర్వాత. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 numbers. ఇది క్లియర్ కదా మనకి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ వరప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ వరప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్, మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ వరప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.